మూడు నాలుగు ఐదండి. ఈఎంఐ 3 అక్షరాలతో జీవితం అనే 4 అక్షరాలు నడిపిస్తూ మిడిల్ క్లాస్ అనే 5 అక్షరాలతో బతికేస్తాం సార్. ఈఎంఐ ఉండాలి కానీ ఏరోప్లేన్ వండిస్తాం సార్. అసలు మా మిడిల్ క్లాస్ లైఫ్ అంటే పల్లవాడికి నిలవాడికి రెండు మన ఇల్లు చూపించండి. ఇదిగోండి ఈ గిఫ్ట్లు సారా. ఈ గిఫ్ట్లు మనం ఓపెన్ చేసి వాడుకున్నాం అనుకోండి, అది రిచ్ లైఫ్. ఇదే గిఫ్ట్ ను మళ్ళీ ప్యాక్ చేసి వేరే వాళ్ళ ఫంక్షన్ కి ఇస్తే అదే మన మిడిల్ క్లాస్ లైఫ్. ఈ చపాతీ కర్ని మనం చపాతీకి వాడామనుకోండి, అది రిచ్ లైఫ్. ఇదే చపాతీ కర్ని మనం టూత్ పేస్ట్ చివరి వరకు వచ్చినా వాడామనుకోండి, అదే మన మిడిల్ క్లాస్ లైఫ్. కవర్ ఉంటుందండి, ఆ కవర్ లోపల కూడా ఇదండి కవర్లే ఉంటాయి, దాచుకొని వాడుకుంటాం. మా ఇంట్లో డబ్బాలు ఉంటాయండి, ఆ డబ్బా లోపల దానికి సంబంధించిన మాత్రం ఉండదు. ఇగోండి ఐస్ క్రీమ్ డబ్బాలో కరియాపాకు, బిర్యానీ డబ్బాలో బూందీ పెట్టుకుంటాం. ఈ బ్రష్ అరిగేదాకా బ్రష్ లా వాడతాం, అరిగిన తర్వాత జుట్టుకి రంగేసుకోవడానికి వాడతాం. కొత్త సబ్బుకి పాత సబ్బు అతికించుకోవడం, చిన్నపోయిన బట్టలు మసిగుడ్లో వాడుకోవడం, బియ్యం సంచిన డోర్ మ్యాచ్ లో వాడుకోవడం. అబ్బబ్బబ్బ ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయండి. ఇప్పుడు మా పిల్లలు చేస్తా. మిడిల్ క్లాస్ పిల్లలు మిడిల్ క్లాస్ లైఫ్ లో 2 పూటలు తినడానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ 2 పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అసలు నేను దీన్ని ఎందుకు పెళ్లి చేస్తున్నా అంటే పెళ్లి చూపులు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది. ఎమ్మడికి ఉన్నా చెప్పనా చెప్పు చెప్పనా చెప్పు చెప్పేస్తున్నా. చెప్పు నానోయ్. ఆ రోజు సాయి గారి దగ్గర అరుగు తెచ్చుకున్న షర్ట్ వేసుకొని, పవన్ గారి దగ్గర అడుక్కు తెచ్చుకున్న ప్యాంట్ వేసుకొని, హవాయి చెప్పులు వేసుకొని, తొండ లాంటి మా నాన్న, నక్క లాంటి నేను, అటులు ఎప్పుడు పడతారా అని ఎదురు చూసే మా అమ్మ. ఇంటికి వెళ్ళాం. అప్పుడు వచ్చిందమ్మా మీ అమ్మ. నానా పెళ్లి చూపులో అమ్మనేమడిగావు? నీకు నచ్చిన ఒక పక్షి పేరు చెప్పు. కాకి. ఎందుకు? కాకరిచి చుట్టాలు వస్తానంటారు కదా, చుట్టాలు వస్తే ఖర్చులు ఎక్కువ పెరిగిపోతాయి, మనం మిడిల్ క్లాస్ ఎలా పడతామండి? నీకు నచ్చిన 2 పేరు చెప్పు. వెంకీ సుబ్బి. ఎందుకు? వెంకి పెళ్లి సుబ్బి చావుకి అంటారు కదా, పెళ్ళైనా చావైనా 2 డబ్బుతో కూడింది కదండి. టీవీలో చూస్తావా పేపర్లో చదువుతావా? ఓ దేవుడా! టీవీలో చూస్తే కరెంట్ బిల్ వస్తుంది, పేపర్లో చదివితే పేపర్ బిల్ వస్తుంది. అందుకే నీళ్ళు పట్టుకున్న దగ్గర 4 లేడీస్ తో కూర్చుంటే ఊసుల మీద ఊసులు, న్యూసులే న్యూసులు. ఇది సార్ మా బ్రాండ్. ఇంకోటి నానోయ్, పిల్లలకి చస్తున్నాం నానోయ్. అమ్మ ముందు ఆ కాచుల నుంచి బయటకు రా. చూడలేక చస్తున్నాం. ఏమండి కూర ఉండడానికి ఉల్లిపాయలు లేవు, వెళ్ళి తీసుకోండి. పాలవాడికి నీలవాడికి ఆపేసా, ఉల్లిపాయలు లేకుండా కూర చేస్తాను. అదేంట్రా షర్ట్ కొంచెం లూజ్ అయినట్టుంది. 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు సరిపడిన బట్టలు వేస్తే కొంచెం మేము గోవాకి వెళ్దాం అనుకుంటున్నాం, డబ్బులు వేసుకున్నాను. ఒరే బబ్బులు, పాలవాడికి నీలవాడికి రెంట్కి కరెంట్కి. ఇంకెప్పుడు గోవాకి తిరగను, ఆ డైలా మాట చెప్పద్దు. వాకిళ్ళ ముందు గుడికి వెళ్ళరా, పుణ్యం వస్తుంది. తమ్ముడు గుడికి వెళ్దామా? నీ బొందే నీ బొంద, నువ్వు ఆగు. వచ్చేవాడే బైక్ అన్న కొనొచ్చుకున్నాను. ఒరే బబ్బులు, పాలవాడికి నీలవాడికి రెంట్కి కరెంట్కి. ఏవండి రేపు 1వ తారీఖు ఇంటి బాగుంటే రెంట్కి వస్తాడు. వాడి ఇంటి రెంట్ కోసం వస్తున్నాడా, రత్నం తాగడానికి వస్తున్నాడా? అరుంధతిలో సమస్యలు, చంద్రముఖి కాకినాడలో కాకినా అన్ని మా ఓనరే సార్. మన మధ్య తరగతి బ్రతుకులు ఇంక మారవా అండి? మాడవా నాన్న? మార్చలేవా నాన్న?
పాలవాడికి నిలవాడికి రెంట్కి కరెంట్కి రేషన్కి మందులకి కూరలకి కూతుర్లకి అల్లుళ్ళకి కొడుకులకి చదువులకి పబ్బాలకి అశుభాలకి అన్నిటికీ ఖర్చు ఖర్చు ఖర్చు. తెల్లవారి సమస్య రేపు బడిగేశాం అన్నిటికీ 3వ తారీఖు అసలు ఇవన్నీ 1వ తారీఖు 1వ తారీఖు 1వ తారీఖు 30 రోజులు ఎదురు చూసాం సార్. ఏరు వీళ్ళు నీ దెబ్బకు పారిపోయాడు. ఏంటి సుధీర్ తలమోహం వేసుకొని తలమోహం పడతామండి అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. పాలవాడికి బాబు. వాడికి రెంట్కి కరెంట్కి